సో జీవితేశ్వర రావు దువ్వాడ ఏమంటున్నారు బ్రదర్? ప్రాచీన కళింగ సీమ గోదావరి నది నుండి ఒరిస్సాలోని మహానది వరకు ఉండేది. కరెక్ట్ బ్రదర్. కళింగ అనేది ఆయన అశోకునితో ఎంత భయంకరంగా కొట్లాడిర్రో. సో వీ షుడ్ అప్రిషియేట్ దెమ్. ఓకే, దే హ్యావ్ ఏమంటారు రిచ్ హిస్టరీ కళింగ ఆల్సో. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్న కొన్ని ప్రాంతాల్లో ఈ బుద్ధిజం రిలేటెడ్ ఎక్కువ దొరుకుతున్నాయి. కారణం ఆ కళింగ సంబంధించినవి. ఓకే, సో 1936లో ఒరిస్సా రాష్ట్రం ఏర్పడింది. ఉత్తర కళింగ సీమ ఒరిస్సాలో దక్షిణ కళింగ సీమను మద్రాస్ ప్రావిన్స్ లోని తెలుగు ప్రాంతంలో కలిపారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా దక్షిణ కళింగ సీమ గోదావరి నదికి ఉత్తరాన గోదావరి నుండి ఇచ్చాపురం వరకు రాయలసీమ ఆంధ్ర ప్రాంతాలను కలిపి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. అందువలన ఈస్ట్ గోదావరి కళింగ సీమలో ఉంది. వెస్ట్ గోదావరి అనగా కృష్ణా నది నుండి గోదావరి నది మధ్య ప్రాంతం బఫరింగ్ జోన్ అనగా పూర్వం కళింగ రాజులు ఆంధ్ర రాజుల మధ్య యుద్ధాలు జరిగేవి. టోటల్లీ అగ్రీ బ్రదర్. సో అందుకే మీరు చూడండి, ఆ కళింగ సీమ అని చెప్తున్న ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజలు యొక్క ఈ ఏమంటారు, ఇప్పుడు తెలంగాణలో ఫోక్ కల్చర్ ఎట్లుందో మీరు ఆంధ్రాలో ఉండదు ఫోక్ కల్చర్. కానీ ఉత్తరాంధ్ర అంటారు కానీ అది కళింగ సీమ. అక్కడ ఉంటుంది నీకు ఫోక్ కల్చర్, ఈ జానపదాలు. ఓకే, అట్లనే ఈ యొక్క ట్రైబ్ కల్చర్. సో మీరు చూడండి, ఎక్కడ అంటే మనం హిస్టరీని తీసేద్దాము అంటే పోదది. అక్కడ ప్రజలను గమనిస్తే, వాళ్ళ జీవన విధానాన్ని గమనిస్తే చాలా విషయాలు బయటపడతాయి. అర్థమైందా? ఈ ఛత్తీస్గఢ్ కానీ లేకపోతే జార్ఖండ్ కానీ లేకపోతే ఒక్కొక్క ప్రాంతంకి పోతే, సో ఇప్పుడు అక్కడైతే ఎక్కడ ఛత్తీస్గఢ్ అనుకుంటా, అక్కడైతే వాళ్ళకి అసుర్ అని పేరు ఉంది. వాళ్ళకి అసుర్ ఇంటి పేరు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు రావణ అసుర్ అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అసుర్ అనేది ఎవరికి ఇచ్చారు, ఇక్కడ మూలవాసులకు ఇచ్చారు, పేరు పెట్టారు అని అర్థం చేసుకోవచ్చు. సో ఆ విధంగా సో ఆ కళింగ సీమ అనేది ఒరిస్సాకి కల్చర్ కి దగ్గరగా ఉంటుంది. ఒరిస్సా కల్చరే, ఇక ఒరిస్సా దగ్గర కాదు, ఒరిస్సా కల్చరే. ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ ఒరిస్సా. అగ్రి. మీరు రిలేటివ్లీ అబ్జర్వ్ చేస్తే రాయలసీమ వాళ్ళు కానీ ఈవెన్ ఈ కళింగ సీమ వాళ్ళు కానీ అంతా ఏమంటారు, ఈ గుంటూరు, కృష్ణ, ఈ నెల్లూరు, ఈ 5-6 జిల్లాలు చెప్పినా కదా, వీళ్ళతో పోలిస్తే ప్రజలు అంతా ఏమంటారు వేరే వాళ్ళని మోసం చేయాలి, డామినేట్ చేయాలి, నాశనం చేయాలి, మనం దోసుకోవాలి రాయలసీమలో ఏది ఈగోలతోటి ఈ ఫ్యాక్షనిస్ట్ కొట్లాడుకుంటారేమో కానీ వేరే వాళ్ళని దోసుకొని ఎత్తుకోవాలి ఇంత వీళ్ళంతా గలీజ్ లేరు. వీళ్ళు ముందర తీయగా మాట్లాడి వెనక గోతులు దవ్వుడు ఇంత లేదు, ఏదున్నా ముఖం మీదనే. సో మిగతా కల్చర్స్ ఇంత లేవు. వీళ్ళు ఎట్లా పుట్టిర్రో, ఎందుకు ఇట్లా తయారైనరో వీళ్ళు. మరి గాచర్ల మనోహర్ మొత్తం డ్రామానే ఆంధ్రోళ్ళది, రియాలిటీ తెలవనోడికి ఫేక్ అకౌంట్ నుంచి పచ్చి బూత్ కామెంట్లు పెడతారు. వేస్ట్ ముండ కొడుకులు. వాడికి నిజాన్ని ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేదు కాబట్టి సో అట్లా ఏమంటారు ఫేక్ అకౌంట్లలో అట్లా చేస్తారు. రాజాదాసరి బూతులు అందరూ ఆంధ్రాలు చేయరు, కొందరు పనికిరాని సన్నాసులు. అదే బ్రదర్, ఏది ఏమైనా ఇప్పుడు ఓకే, నీ బాధను భరించలేకనే కలిపేటప్పుడే వద్దన్నాం. నెహ్రూ ఏమన్నాడు కలిపేటప్పుడే? సో ఇక చివరికి ఒప్పుకున్నాడు, ఆయన మీద బాగా ప్రెజర్ చేస్తే భాషా ప్రయుక్త రాష్ట్రాలంటే. లేకపోతే బ్రిటిష్ కాలంలో ఎట్లుండేనో అట్లనే ఉంచుతాం అనుకున్నాడు ఆయన. 365 ఉంటే అట్లనే ఉంచుతాం అనుకున్నాడు, ఉంటే పీడవతుండే. సో అయితే ఇక వీళ్ళ బాధ భరించలేక అట్లా చేసినాక ఆయన కలిపేటప్పుడే అన్నాడు. నిజామాబాద్లో బహిరంగ సభ పెడితే ఆయన ఏమన్నాడు, ఇది యొక్క గడుసైనటువంటి ఆంధ్ర వాళ్ళకి ఒక అమాయకమైన తెలంగాణ పిల్లనిచ్చి పెళ్లి చేస్తున్నాం, ఈ బంధం ఎన్ని రోజులు ఉంటుందో ఎప్పుడు విడిపోతారో ఇది తెలియదు అని ఆయన ఆ రోజే పెళ్లి చేసేటప్పుడే అన్నాడు ఆయన. సో అది పరిస్థితి. అంటే ఆయనకు కూడా తెలుసు, కానీ కొన్ని విధిలేని పరిస్థితులలో ఈవెన్ ఇందిరాగాంధీ కూడా ఆమె సపరేట్ ఇద్దామనుకున్నది తెలంగాణ. కానీ ఈ ఆంధ్రలో ప్రెజర్ భరించలేక ఆంధ్రప్రదేశ్లో అప్పటికి బాగా సీట్లు ఉండేటి, ఆయనతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందని ఆమె ధైర్యం చేయలే. కానీ ఎంత ప్రెజర్ వచ్చినా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం జరుగుతుందని తెలిసినా, కేంద్రంలో అధికారం యొక్క ఇబ్బంది అవుతుందని తెలిసినా, తెలంగాణ మన బాధని యొక్క చూసి దగ్గర చూసిన తల్లి. సో 1200 మంది పిట్టలకి కాల్చుకొని చచ్చిపోతే ఇట్స్ ఎ జెన్యూన్ ఇష్యూ అని, పార్టీకి ఎంత నష్టం జరిగినా సరే అని ఆమె ధైర్యం చేసి ఇచ్చింది. సో వి షుడ్ బి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఉండాలి. ఓకే. సో రాజేష్ మామిడిపల్లి బ్రదర్, శనివారం రోజు జంతర్ మంతర్లో జరిగే కాక్రోచ్ దాని గురించి చెప్పండి బ్రదర్. కొంచెం నాకు తెలియదు బ్రదర్, తెలుసుకున్నాక చెప్తా అది ఏంది అనేది. సీతయ్య పొట్ల, తెలంగాణలో నేను ఉన్నారా అయ్యా, తెలంగాణలోనే నేను పుట్టి పెరిగిన, మా సిద్దిపేట. ఓకే, సిద్దిపేటలో మా అమ్మ నాయన నేటికి ఉంటారు.
ఓకే, మా చెల్లెలు కూడా ఉంటుంది. సో ఈ రోజులలో సో ఇంజనీరింగ్ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ లో చేసిన కాబట్టి అందరూ ఏమంటారు అమెరికాకి పోవాలని అట్లా చదువుకున్న వాళ్ళు అట్లా పోతారు కదా ఇప్పుడు అందరూ చదువుకొని. సో అందరు పోతే నేను కూడా వచ్చినా. డెఫినెట్లీ నా పిల్లలు ఇక్కడ నేను ఇక్కడ ఏమంటారు నా పిల్లలు ఇక్కడే పుట్టింది కాబట్టి వాళ్ళకు ఒక స్థాయిలో వాళ్ళంతటా వాళ్ళు స్వతంత్ర ఇండిపెండెంట్ అయ్యేదాకా ఉండి వాళ్ళు స్వతంత్రమైనాక డెఫినెట్లీ వస్తా. మా అమ్మ నాయన అన్నే ఉన్నారు, నా చెల్లెలు అన్నే ఉన్నారు. సో నా చుట్టాలు అన్నే ఉన్నారు. నేను పొద్దుగాలు లేస్తే ఎవరి కోసం అయితే ఆరాట పడుతున్నో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. డెఫినెట్లీ వస్తా. ఏముందండి ఈడ ఆడలేనిది ఈడ ఏమున్నది? ఈడ అదనంగా దొరికేది ఇప్పుడు ఇక్కడ దొరికే ప్రతి వస్తువు అక్కడ దొరుకుతుంది, అక్కడ దొరికే ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతున్నది. సో ఇక్కడ లేనిది అక్కడ ఏం లేదు, అక్కడ లేనిది ఇక్కడ ఏం లేదు. గ్లోబలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు ఇట్లా వస్తువు ఇప్పుడు దొరకకపోతుండే, ఇప్పుడు ఆన్లైన్ లో ఇండియాలో కూడా నువ్వు ఏదైనా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడికంటే ఎక్కువ సుఖం ఉంది నిజంగా. చాలా మంది ఏమనుకుంటారు అంటే దూరపు కొండలు నునుపు, అమెరికా అంటే అదేదో అద్భుతం అని చాలా మంది అనుకుంటారు. ఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఎస్ వి అప్రిషియేట్. ఏది రోడ్లు వీళ్ళు అవి రూల్స్ పాటించడం దాంట్లో మనం అప్రిషియేట్ చేద్దాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో. కానీ ఇండియా కూడా ఒక అప్పట్లెక్క లేదు పరిస్థితి. ఇండియాలో కూడా చాలా ఫెసిలిటీస్ మారిపోయినాయి. కొన్ని రూల్స్ కొంచెం సిస్టమ్ కొంచెం పాటించేటట్టు చేస్తే ఈ ట్రాఫిక్ ఒకటి, పొల్యూషన్ ఒకటి, తర్వాత రూల్స్ పాటించడం, ఈ పరిశుభ్రత, ఈ క్లీన్లీనెస్ కొన్ని మార్పులు చేసుకుంటే కొన్ని విషయాలు వేరే ఈ అభివృద్ధి చెందిన దేశాల కంటే ఎక్కువ. ఇప్పుడు నీకు ఏమంటారు ఎవ్రీథింగ్ ముందస్తుగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నీకు ఫుడ్ కావాలంటే ఏడికన్నా పోయి తినొచ్చు. సో నీకు ఏమంటారు మాట్లాడడానికి 10 మంది ఉంటారు ఏడికి పోయినా కానీ. సో నీకు ఏమంటారు 24 నువ్వు వింటర్ లో అన్ని 100 జాకెట్లు వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఏమంటారు ఇయర్ మొత్తం నువ్వు కంఫర్టబుల్ గా తిరగవచ్చు బయట. సో నీకు మంచి టేస్టీ ఒక అథెంటిక్ ఫుడ్ దొరుకుతుంది. ఇప్పుడు నువ్వు ఎంత మంచి టేస్టీ ఫుడ్ కావాలన్నా ఆ ఇండియాలో వచ్చే టేస్ట్ రాదు ఇలా. అర్థమైందా? ఎందుకంటే అట్లా వండేటోళ్ళు కావాలి, అంత ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ కావాలి. సో అంటే సో దెర్ ఆర్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఈ ఆన్లైన్ ఈ చైనా నుంచి తర్వాత ఈ యొక్క అమెజాన్ లాంటివి ఇవి వచ్చేసరికి ఏమైపోయిందంటే నీకు ఏ వస్తువు కావాలన్నా ప్రపంచంలో ఎక్కడున్నా కానీ నువ్వు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. సో కాబట్టి నీకు ఒకప్పుడు ఈ పరిస్థితి లేదు ఇండియాలో. ఓకే, ఈ రోడ్లు ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇప్పుడున్న ఫెసిలిటీస్ లేవు, ఇప్పుడున్నంత ఇంటర్నెట్ ఇది హై స్పీడ్ ఇంటర్నెట్ లేవు. కాబట్టి అప్పుడు ఇది ఏమంటారు ఈ భూతల స్వర్గాలు ఇట్లా అనేటోళ్ళు అప్పట్లో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక్కడికంటే బ్రహ్మాండమైనటువంటి లైఫ్ తక్కువ కాస్ట్ లో బతకొచ్చు. ఇక్కడ నువ్వు ఒక సర్టెన్ ఇన్కమ్ లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కానీ అక్కడ తక్కువ జీతం ఉన్నా కానీ నువ్వు కంఫర్టబుల్ లైఫ్, మెంటల్ ప్రెషర్ లేకుండా బతకొచ్చు. సో చాలా మంది వస్తున్నారు ఈ మధ్యకాలంలో, అమెరికా నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. సో దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. వేరే దేశాలు బతకడానికి పోకూడదు, ఆ దేశాలు ఎట్లున్నాయి, వాళ్ళ జీవన విధానం ఎట్లుంది అని తెలుసుకోవడానికి క్యూరియాసిటీ కోసం పోవాలి కానీ బతకడానికి పోకూడదు. డెఫినెట్లీ నా బాధ అంత ఏంది, నా కొడుకుని బిడ్డని మన ఇల్లు మంచిగా లేకపోతే మనం మంచిగా చేసుకోవాలనుకోవాలి కానీ వారి ఇంట్లో పోయి బతుకుతా పక్కన ఇంట్లో ఉంటా అంటే కరెక్ట్ కాదు కదా. ప్లస్ మన తెలివితేటలు వాళ్ళందరికీ అభివృద్ధికి యూజ్ అయినప్పుడు దుబాయ్కి అన్ని బిల్డింగ్లు కట్టుకోవడానికి యూజ్ అవుతుంది, అమెరికాకి యూజ్ అయినప్పుడు మనకెందుకు యూజ్ అవుతలేవు? మన డాక్టర్లు, మన ఇంజనీర్లు, మన యొక్క స్కిల్డ్ లేబర్. సో డెఫినెట్లీ మన రాజకీయాలు, మన వ్యవస్థ లోపాలు ఉన్నాయి, అవి సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాం.